అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంబరాన్నంటాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరాముడి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేకంగా సుమారు 2000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. ఇక శ్రీరాముడి శోభాయాత్రపై మరిన్ని వివరాలు అనంతపురం నుండి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. ఒకసారి ఇక్కడ ఏర్పాట్ల గురించి మనం చూసుకున్నట్లయితే వందలాది వేలాది సంఖ్యలో బైక్ ర్యాలీల్లో ఆడవారు మగవారు తర్వాత వేలాది సంఖ్యలో ఇప్పుడే జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి ఏర్పాట్ల గురించి సెక్యూరిటీ గురించి ఒక్కసారి ఇక్కడ భైరవ్ ప్రసాద్ మన దగ్గర భవానీ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం మిగతా ఏర్పాట్లు. సార్ ఇక్కడ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాట్లు ఎట్లా జరిగినాయి, ఎంతమంది హాజరవుతారని మీరు అనుకుంటున్నారు? గత 2 నెలల నుంచి రామభక్తులు అందరూ కలిసి మేమందరూ ఒక సమూహంగా ఏర్పడి అనంతపురం నగరంతో పాటు చుట్టుపక్కల పంచాయతీ అందరిలో కూడా అన్ని దేవాలయాల్ని సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క గొప్ప ర్యాలీని ఈరోజు మొదలు పెట్టాము. దాదాపు మొత్తం అనంతపురం నగర శివారుల నుంచి దాదాపు 10,000 బైకుల మంది ఇక్కడ రావచ్చని మేము అంచనా వేస్తున్నాం. దాని తగ్గట్టుగా అందరికీ ఏర్పాట్లు కూడా చేసాం. ఈ ఎక్కడైతే శోభయాత్ర జరుగుతుందో అన్ని రూట్లలో కూడా వాటర్ బ్యాగ్లు మజ్జి ప్యాకెట్లు అన్ని కూడా పెట్టాము. లోక కళ్యాణమే లక్ష్యంగా ఈ యొక్క బైక్ ర్యాలీ జరగబోతుంది. ఇది 2వ సంవత్సరం జరుగుతున్నాం. భారీ రెస్పాన్స్ ఉంది. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు అనంతపురం ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, అలాగే ఇక్కడ సంబంధించి భద్రతా ఏర్పాట్లు అనంతపురం ఎట్లా జరిగినాయి మనతో పాటు ఉన్న డిఎస్పీ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఒకసారి ఇక్కడ భద్రతా ఏర్పాట్ల గురించి ఎంతమంది మెన్ వచ్చారు, ఈ భద్రతా ఏర్పాట్ల గురించి ఒకసారి మీ మాటలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రథయాత్ర సందర్భంగా మన టౌన్లో 5 మంది ఇన్స్పెక్టర్స్ని అలాగే సుమారుగా 100 మెంబర్స్ స్టాఫ్ని పెట్టడం జరిగింది. దీన్ని మేము స్టెప్ వైజ్గా పెట్టినాం. అంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, రైట్ సైడ్ ఇట్లా డివైడ్ చేసి పెట్టాము. మసీదు దగ్గర కూడా మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్గనైజ్తో కూడా మేము మాట్లాడాము. వాళ్ళు కూడా మాకు పూర్తిగా కోఆపరేట్ చేస్తాం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈ రథయాత్ర పీస్ఫుల్గా జరిగేట్టు మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ఓవరాల్గా ఎంతమంది గ్యాదర్ అయ్యే పరిస్థితి ఉందంటారు, ఎంతమంది బ్యాక్ ర్యాలీలో పాల్గొనే పరిస్థితి ఉందని చెప్తారు సార్? ఈ ఆర్గనైజ్ చెప్పడం 1000 మంది అని చెప్పారు. ఇప్పుడు అరౌండ్ 5 మంది దాకా గ్యాదర్ అయ్యారు. ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. మేబీ ఇంకా 10 or 15 minutes స్టార్ట్ కావచ్చు. రైట్, ఇది పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే అనంతపూర్లో జరిగే శ్రీరామనవమి సందర్భంగా జరిగే రథయాత్ర సందర్భంగా పోలీసు కఠినమైన భద్రతా చర్యలు ఆల్రెడీ చేపట్టారనే తెలుస్తుంది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇక్కడ ఫాలిన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే విజువల్స్లో ఇంకొక కాసేపట్లోనే కొద్ది సమయంలోనే దాదాపు ఒక 15-20 నిమిషాల్లోనే రథయాత్ర ప్రారంభమయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కోలాటం అందరూ లేడీస్ అందరూ ఇక్కడ చేరుకొని కోలాటం కూడా చేస్తున్నారు. మేడం, కోలాటం నేర్చుకుంటున్నాము. ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ నుంచి వచ్చినాం మేము. మా మేడం గారి పేరు, మేము ఇక్కడ కోలాటం చేసి వచ్చినాం. రైట్, ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఈ రథయాత్ర శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్న రథయాత్ర యొక్క ఏర్పాట్లు అంటే మరికొద్ది సేపట్లోనే బైక్ ర్యాలీ భారీ ఎత్తున జరిగే పరిస్థితి ఉంటుంది. అనంతపురం నుంచి కెమెరామ్యాన్ కమల్తో జయప్రకాష్, అనంతపురం.